హాయ్ గాయ్స్, కొత్త బ్యాక్గ్రౌండ్ కానీ కుబేరా చూసొచ్చాను ఇప్పుడే మూవీ. సో మూవీ ఎలా ఉంది అంటే మాత్రం సినిమా బాగుంది, చాలా బాగుంది. మంచి సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. థిన్ ప్లాట్ లైన్, మంచి ఎమోషనల్ సీన్స్ కూడా పడ్డాయి. నాకు సినిమాలో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే మాత్రం లెంతే. ఒక సర్టన్ పాయింట్ తర్వాత సినిమా అయిపోయింది మొత్తానికి. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇంకా దాని మీద సీన్స్ రాసి 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 యాడ్ చేసి మరీ పెడుతున్నట్టు అని ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ సెటప్ ఏ ఉంటది అనమాట. అసలు ధనుష్ ఎవరు అండ్ ఆల్సో నాగార్జున ఎందుకు వచ్చిండు, దీంట్లో జిమ్ సార్ పరిస్థితి ఏంటి, వీటన్నిటిని చాలా బాగా చూపించారు. నాకు డబ్బింగ్ దగ్గర మాత్రం ఇష్యూస్ వచ్చినాయి. ఎందుకంటే లైక్ నాగార్జున గారు డబ్బింగ్ సరే సెట్ కాలేదు. అంటే లైక్ ఆయన డైలాగ్స్ ఒకటి ఉంటుంది, ఆయన మాట్లాడేది ఒకటి ఉంటుంది, అండ్ ఆల్సో జిమ్ సార్ గారు ఇంకోది నడుస్తూ ఉంటది. ఒకటి అది పర్లేదు. కానీ ఎప్పుడైతే ధనుష్ సినిమాలో ఎంటర్ అవుతాడో అక్కడ నుంచి సినిమా వేరే లెవెల్ వెళ్ళిపోయింది. ఆయన పర్ఫార్మెన్స్ ఉంటది. కొన్ని సీన్స్ తీసారు దీంట్లో. ఆ సీన్స్ అయితే మాత్రం అరే వీటి కోసం ఆయన వచ్చి చూడాలరా అనే ఫీలింగ్ ఉంటాయి. ఎప్పుడైతే రష్మిక మందన సినిమాలో ఎంటర్ అవుతారో అక్కడ నుంచి సినిమా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. కామెడీ ఉంది సినిమాలో, కాకపోతే మన శేఖర్ కమ్ముల రేంజ్ లో ఇక్కడ కూడా ఏది లేదనే ఫీలింగ్ వచ్చింది. సినిమా యాజ్ అ హోల్ గా ఇది ఒక శేఖర్ కమ్ముల సినిమా లెక్క ఎక్కువ అనిపించలేదు. ఆయన మార్క్ సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ మాత్రమే ఉన్నాయి. ఆయన గ్రాండియర్నెస్ అండ్ ఆల్సో చాలా పెద్ద స్కోప్ ఉన్న సినిమా కాబట్టి దాని ఫ్లో లో పడిపోయి ఆయన మార్క్ మిస్ అయిందని ఫీలింగ్ వచ్చింది కొన్ని సిచ్యువేషన్స్. బట్ ఎక్కడో అది మిస్ అయింది. దిస్ ఇస్ నాట్ శేఖర్ కమ్ముల అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఐడియాలజీ మీద చాలా బ్యాటిల్ జరుగుతూ ఉంటది. అది చెప్పడానికి గట్టి కొడితే 2.5 గంటలు చెప్పచ్చు. దే టుక్ 3 or 10 minutes. అవసరం లేదు, అంత అనవసరమైన సీన్ వస్తున్నట్టు అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మేజర్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయో లెంత్ వల్ల అంత ఫోకస్ రాలేని ఫీలింగ్ వచ్చింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇంకా పండలేదు, ఇంకా బాగా రాయొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా నాగార్జున గారి క్యారెక్టర్ దగ్గర మాత్రం ఇంకా చాలా చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. ఆ క్యారెక్టర్ జస్ట్ పైన వదిలేశారు. దాని వల్ల ఎమోషన్ అంతా బాగా కుదరలేదని ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా ధనుష్ అండ్ నాగార్జున గారికి ఒక మంచి కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. అంటే మనకి చాలా వరకు హైస్ట్ ఈ క్వెస్ట్ మీద నడుస్తూ ఉంటది. ధనుష్ బికారి అండ్ ఎవ్రీథింగ్ ఇది బాగా చూపించారు, కరెక్టే. ఇంకా చాలా చేయొచ్చు. బట్ వీళ్ళు చేసింది బాగుందా అంటే డెఫినెట్లీ బాగుంది. వాళ్ళు తీసుకున్న పాయింట్ దగ్గర వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా పేషెన్స్ ఉంటారు. మరి ఇంకెంతసేపు లాగుతావురా అనే ఫీలింగ్ వచ్చింది. అక్కడ వరకు సినిమా చాలా బాగా రాసుకున్న స్టోరీని అది ఉండడం వల్ల అరే కానీరా బాబు ఇంత లాగాల్సిన అవసరం లేదని ఫీలింగ్ వచ్చింది. పర్ఫార్మెన్స్ వైజ్ గా ధనుష్ ఇండియాలో పుట్టడం మన అదృష్టం. ఇంతటి యాక్టర్ మన ఇండియాలో ఉండడం మన అదృష్టం. నిజంగా ఒక బిచ్చగాడిగా, ఒక అమాయకుడిగా, ఒక పరిస్థితి ఏమీ అర్థం కాకున్నా బేసిక్ హ్యూమన్ ఎలా ఆలోచిస్తాడో దీనిలో చూపించారు. చాలా చాలా బాగుంది. హీ వాస్ ఫెంటాస్టిక్. ఆయన కోసం వెళ్ళండి. హీస్ అ స్టార్ లెక్క ఉన్నాడు ఈ సినిమాలో. నాకు నాగార్జున గారి దగ్గర నుంచి కూడా అదే హోప్ ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రేంజ్ లో లేకుండా అనమాట. రైటింగ్ దగ్గర దెబ్బతీస్తుందని. ఈవెన్ యాక్టింగ్ కూడా లైక్ శేఖర్ కమ్ముల గారి ఎసెన్స్ కనబడుతుంది, బట్ నాగార్జున గారి ఎసెన్స్ లేదు. అది నా ప్రాబ్లం అనిపించింది. రష్మిక మందన వాజ్ రియలీ గుడ్ మ్యాన్. కుమ్మేస్తుంది ఆమె నార్మల్ గానే. ఆమె చాలా బాగా చేసింది. సర్ప్రైజింగ్లీ జిమ్ సార్ వాజ్ రియలీ గుడ్. డబ్బింగ్ చెప్తున్నంత సేపు, ఆయన డైలాగ్ చెప్తున్నంత సేపు తేడా కొట్టింది. కానీ మిగతా విషయాలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఐ రియలీ లైక్ ఇట్. మ్యూజిక్ అయితే డిఎస్పీ పాటలలో ఆగం పట్టించిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే శేఖర్ కమల గారి పాటలే చాలా బెటర్. అది నాది తప్ప ఇంకేదంత బాగా ఎక్కలేదు నాకు. సాంగ్ కూడా ఒకటి పోయిరా మామ కూడా అనవసరంగా ఎందుకు పెడుతున్నారు ఇంకా ఆయన ఫీలింగ్ వచ్చింది. అది కాకుండా మిగతా అంత బాగుంది. మ్యూజిక్ అయితే కుమ్మేసాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ స్కేల్ క్యాక్. సో ఓవరాల్ గా కుబేరా నాకు సినిమా నచ్చింది. టూ మచ్ లెంత్, అనవసరమైన సీన్లు కొన్ని ఉన్నాయి అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా బాగా చెప్పొచ్చు, బట్ ఐ హ్యాడ్ ఫన్. సో యా, ఇది సిచ్యువేషన్. ఇంకా ఇప్పుడే సితారా జమీన్ పర్ వెళ్ళిపోవాలి. అందుకే ఫాస్ట్ ఇట్లా పెట్టేస్తున్నా. సారీ, స్పాయిలర్ డిస్కషన్ పెట్టేసుకుందాం. కుమ్మేద్దాం. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేమో కుమ్మేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.